బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాతో ఎప్పుడెప్పుడు కయ్యానికి కాలు దువ్వుదామా అనే లెక్కలో ఉంది పాకిస్తాన్ అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆ దేశ మంత్రి మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ఇండియాతో మరోసారి యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమవుతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. సౌదీ అరబ్ దేశాలతో కలిసి భారత్పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో యుద్ధం జరిగితే సౌదీ మాకు అండగా వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు ఈ ఖ్వాజా ఆసిఫ్. ఇరు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా కలిసి యుద్ధం చేస్తామంటున్నాడు ఈ ఆసిఫ్. పాక్ న్యూక్లియర్ ఆయుధాలను కూడా సౌదీకి ఇస్తాం, ఈ ఒప్పందంలో ఇతర అరబ్ దేశాలు కూడా చేరుతాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్స్ మీరు చూస్తున్నారు. ఖ్వాజా ఆసిఫ్ ఇటు పాకిస్తాన్ మంత్రి, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఉప ముఖ్యమంత్రిగాను పాక్ రక్షణ శాఖ మంత్రిగాను ఎదిగాన్ని చెప్తూ ఉంటారు. ఆ దేశ పరువుని ఎవరో వచ్చి తీయాల్సిన అవసరం లే, ఎవరో వచ్చి ఆ దేశ పరువుని తీయవలసిన అవసరం లేదు. ఈ ఒక్క వ్యక్తి చాలు పాకిస్తాన్ పరువుని మంట కలపడానికి. ఏమిటో పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు అటాక్ చేస్తుందా అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఆ మాటలకు బలం చేకూర్చేలా ఇతగాడు వాగుతున్నాడు. ఏమంటున్నాడు? సౌదీ మాకు తోడుగా ఉంటుందని చెప్పి. బహుశా ఖ్వాజా ఆసిఫ్కి తెలియదేమో సౌదీ ఏమంటుందో తెలుసా? సౌదీ ఏమంటుందంటే ఇటు మాకు భారత్తో కూడా ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్, అంటే భారత్తో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తాం అంటూ సౌదీ చెప్పుకొస్తోంది. కానీ పాకిస్తాన్ ఏమంటోంది ఇటు భారత్పై దాడికి సంబంధించి మీరు చూస్తున్నారుగా. నిన్న వాళ్ళకేదో మొన్న దాడి జరిగింది, ఆ దాడి ఏదో భారత్ చేసిందని చెప్పి వీళ్ళు పప్పులో కాలేసుకొని భారత్ మీద దాడికి తెగబడ్డారు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సౌదీ అరేబియా తమతో కలిసిందని చెప్పి రెచ్చిపోతోంది ఈ పాకిస్తాన్ కుక్క. పాకిస్తాన్ ఈ పిచ్చి కుక్కలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయంటే నోటుకొచ్చినట్టు పేలుతున్నాయి. ముందుగా ఒకసారి వీడేమన్నాడో చూడండి. బహుశా నేను అన్న మాటలు కాస్త ఎగ్జాగరేషన్గా మీకు అనిపించవచ్చు, కానీ ఇతగాడు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నేను ప్రస్తావిస్తా. లంచాల గురించి కూడా మాట్లాడతా ఆసిఫ్, నువ్వన్న మాటల గురించి. ఒక్కసారి వీడేమన్నాడు చూద్దాం. Any negotiation happening with India? Is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. Any negotiation happening with India? Is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. Any negotiation happening with India? Is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. వీడు ఇషాక్ దార్, పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని.
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వీడు ఖ్వాజా ఆసిఫ్ అన్న మాటలు మీరు చూసారు కదా. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. ఇషాక్ దార్ వీడ మాటలంటున్న మాటలు వింటున్నారుగా. ఏమట, ఇటు 25వ తారీఖున మేము భేటీ అయ్యాం, ఇటు అక్కడ పాకిస్తాన్కి సంబంధించి అమెరికాకు సంబంధించి డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు మార్క్ రూబియో మాట వినిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ అతగాడితో ఇషాక్ దార్ భేటీ అయ్యాడంట. భేటీ అయిన క్రమంలో భారత్కి సంబంధించి చర్చ జరుపుతా అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారత్ వద్దని చెప్పింది. ఇది బయలేటరల్ ఇష్యూ అని చెప్పుకొచ్చింది. అంతేగా మూడో వ్యక్తి ప్రమేయం దేనికి? నువ్వు కదా వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అమెరికా కాళ్ళు పట్టుకుని అడుక్కుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు భారత్తో యుద్ధానికి దిగుతా అంటారు. బహుశా ఇషాక్ దార్ నీకు బుర్ర పనిచేయట్లేదేమో. మీ రక్షణ శాఖ మంత్రి మేము లంచాలు తీసుకుంటాము అన్న అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. ఇటు ఆన్ ఎయిర్లో లైవ్లో అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిన ఒక మంత్రిని, ఆన్లైన్లో అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిన ఒక మంత్రిని మీరేమనలేకపోతున్నారు. అది మీ పరిస్థితి. ఒక్కసారి వీడేమన్నాడు చూద్దాం, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇషాక్ దార్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఏమంటాడో ఒకసారి చూద్దాం. Happening with India, is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. చూసారుగా ఏమంటున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే చర్చ జోరందుకుంటోంది. ఆ మాటలకు సంబంధించి ఎటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడంటే, అమెరికాతో చర్చల గురించి మాట్లాడతాడు ఇషాక్ దార్ అనే వ్యక్తి. అటు పాకిస్తాన్కి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఖ్వాజా ఆసిఫ్, ఇటు మేము సౌదీతో ఒప్పందంలోకి వెళ్ళిపోయాం, ఇటు మా మీద దాడి జరిగితే ఇప్పుడు సౌదీ కూడా రంగంలోకి దిగుతుంది, కావలిస్తే మేము బాంబులు వేసేస్తాం. కానీ ఇదే పాకిస్తాన్కి నేను మాట చెప్పాలనుకుంటున్నా. బహుశా ఇటు సౌదీ రియాక్షన్ మీరు ఇంకా వెళ్ళలేదేమో. సౌదీ ఏమంటోంది? సౌదీ ఒకటే అంటోంది, మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఎందుకు భారత్తో కూడా వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, భారత్తో కూడా వాళ్ళకి వాణిజ్య సంబంధం ఉంది. మరి ముఖ్యంగా అరబ్ దేశాలకు సంబంధించి అరబ్ దేశాలు మీలా తిక్క వేషాలు అయ్యో గుర్తుపెట్టుకో. ఇషాక్ దార్ అండ్ ఖ్వాజా ఆసిఫ్ ఎస్పెషల్లీ టు పాకిస్తాన్ మీలా పిచ్చి వేషాలు వేసే దేశం కాదవి. వాళ్ళు ఏమంటున్నారు ఇటు తేడా వస్తే ఎవరికైనా ఒకటి అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. సౌదీ అరేబియా అదే చెప్తోంది కదా. సౌదీ అరేబియా ఏమంటుంది, మాకు ఇద్దరితోని సత్సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా మెయింటైన్ చేసుకు వెళ్ళాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటోంది డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. ఆ అగ్రిమెంట్ ఏంటి? డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. అంటే నువ్వు చేసేది అఫెన్సివ్. ఒకవేళ ఏ దేశమైనా నీ మీద అఫెన్స్కి వస్తాయి. బహుశా నీకు ఇంకా పూసకొచ్చినట్టు అర్థమయ్యేలా చెప్తాను ఈ అగ్రిమెంట్కి సంబంధించి. బహుశా నీకు అర్థం కాదేమో, ఎందుకంటే నీ దేశంలో చదువు ఆ స్థాయిలో దిగజారిపోయింది, తగలడిపోతోంది. ఏమంటోంది? ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే ఇంకో దేశం ఏదైనా ఒక అఫెన్సివ్ వేలో కనుక ముందుకు వస్తే అప్పుడు డిఫెన్స్కి సంబంధించి వాడుకుంటాం తప్ప మేమంతటా మేము లేకపోతే తామంతట తాము ఇటు యుద్ధానికి కావచ్చు లేకపోతే అఫెన్సివ్లోకి వెళ్ళము అనే అర్థం దానికి సంబంధించి అర్థం. కానీ ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఏమంటోంది? ఇటు ఇండియా మీద దాడికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. యుద్ధానికి ఉసుగొల్పేలా మాట్లాడుతున్న సందర్భం. ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, అమెరికా పొలిటికల్ లీడర్స్ అవినీతి పరులు అంటాడు వీడు. ఇంకా ఏమంటాడు అంటే, ఇంకా చాలా తిక్కగా మాట్లాడతాడు ఈ వ్యక్తి. షహబాజ్ షరీఫ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అమెరికా పర్యటన అయిన నేపథ్యంలో ఈయనేమంటాడు? అమెరికా నేతలు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తాడు.
అక్కడ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడతాడనమాట. ఈ నేపథ్యంలోని ఏమంటాడో తెలుసా? అమెరికా నేతలు బహిరంగంగానే అవినీతి చేస్తున్నారు అని చెప్పి విమర్శలు గుప్పిస్తాడు ఇతగాడు. అమెరికా మిలిటరీ అధికారులతో పాటు అక్కడున్న నాయకులు కావచ్చు, దాంతోపాటు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఇజ్రాయెల్ నుంచి ఫండ్స్ అందుకుంటున్నట్లు, ఇజ్రాయెల్ నుంచి లంచాలు అందుకుంటున్నారు అంటూ ఆయన అర్థం వచ్చేలా భావం వచ్చేలా ఇతగాడు మాట్లాడాడు. నువ్వేదనుకుంటే అది నిజం అయిపోతుందా? నువ్వేదో మాట్లాడేస్తే అయిపోతుందా? ఓ పక్క ఇషాక్దార్ ఏమంటాడు, ఇటు భారత్తో చర్చలు జరిపే అంశానికి సంబంధించి ఏమంటాడు, ఇటు అమెరికా మార్క్ రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అందుకడితో మేము చర్చలు జరిపాం, భారత్ను కూడా రమ్మన్నాం, ఇటు భారత్తో మాట్లాడిన సందర్భంలో భారత చర్చలకు రానంది, ఇది బయలేటరల్ ఇష్యూ, బయలేటరల్గా తేల్చుకున్నాం అని చెప్పుకొచ్చింది. అంతేగా, బయలేటరల్ కూడా కాదు, ఇది నీకు సంబంధించింది, నీకు మాత్రమే సంబంధించిన అంశం. నువ్వు యుద్ధాలకు పురుగులుతున్న సందర్భంలోనే భారత్ వద్దని చెప్పుకొచ్చింది. అండ్ ఆ తర్వాత నువ్వు కదా వెళ్ళి కాళ్ళు పట్టుకుంది, ఆ తర్వాత నువ్వే కదా ఫోన్ చేసి అంది. నీ సైన్యం ఒప్పుకోకపోవచ్చు, నీ ఉగ్రవాదులు ఒప్పుకుంటున్నారు కదా, మా మీద దాడి జరిగింది, వాడెవడో కొంపలు మొత్తం పేల్చేశారు, కుటుంబం ఆ బాంబు దాడిలో లేచిపోయింది, మొత్తం లేపేశారు కుటుంబాన్ని అంటూ కూడా మీరే కదా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరేమంటారు? ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇటు పాకిస్తాన్ కనుక దాడి చేసే ప్రయత్నం చేస్తే సౌదీ ఇటు సపోర్ట్గా వెళుతుందా? ఎందుకంటే సౌదీ ఒకటే చెప్తోంది, డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. అంటే ఎవరైనా ఒక దేశం మీద దాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కొనేందుకు, ఎగ్జాంపుల్ ఇక్కడ ఖతార్కి సంబంధించే కదా, ఖతార్లో ఏం జరిగింది, ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ 52 దేశాలు ఏకమయ్యాయి, భేటీ అయ్యాయి. 52, 40 కౌంట్కి ఎప్పుడు చర్చ డిఫరెంట్గానే ఉంది, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళందరూ భేటీ అయిన దానికి ఒక అడుగు ముందుకు వేస్తుంది సౌదీ అరేబియా. ఇన్నాళ్ళు అమెరికా మమ్మల్ని కాపాడుతాను అందుకుంది, అమెరికా కాపాడదు అని చెప్పి ఒక సీన్ అర్థమైన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్తో చేయగలిపే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్తో ఎందుకు కలిపింది? ఇటు మొత్తం ముస్లిం కంట్రీస్లో ఒకే ఒక్క పాకిస్తాన్ దగ్గరికి అది ఏడ్చింది ఈ న్యూక్లియర్ పవర్. అది తుక్కుపట్టిన సామాను ఏదో ఒకటి ఉంది కదా వాళ్ళ దగ్గర. మా దగ్గర తుక్కుపట్టిన సామాను ఉంది, న్యూక్లియర్ వెపన్ అని చెప్పి అడుక్కోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్న